హిందూ పురాణాల్లో మహర్షి పరశురాముడు అత్యంత శక్తివంతుడైన విష్ణు అవతారంగా ప్రసిద్ధి చెందాడు. ఆయనను క్షత్రియ వంశ నాశనం చేసిన యోధుడిగానే కాకుండా ధర్మ పరిరక్షకుడుగాను స్మరించుకుంటారు. పరశురాముడు కేవలం యుద్ధవీరుడే కాకుండా వేద శాస్త్రజ్ఞుడు, ధ్యానవంతుడు, సమాజ నిర్మాణంలో భాగస్వామి కూడా. ఆయన సృష్టించిన నియోగ బ్రాహ్మణులు అనే వర్గం వెనుక ఆసక్తికరమైన చరిత్ర ఉంది. ప్రాచీన కాలంలో మహర్షులు, యోధులు, క్షత్రియులు, వాణిజ్య వర్గాలు, శిల్పకారులు సమాజ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించారు. యజ్ఞాలు, వ్రతాలు, ధార్మిక కర్మలు నిర్వహించడంలో బ్రాహ్మణులు కీలకంగా ఉండేవారు. అయితే కొన్ని ప్రాంతాలలో పూర్వం బ్రాహ్మణుల కొరత కారణంగా యజ్ఞాధిక కార్యక్రమాలు సక్రమంగా జరగలేకపోయేవి. ఆ కాలంలో పరశురాముడు క్షత్రియ వంశాల అహంకారాన్ని నాశనం చేసి భూమిని బ్రాహ్మణులకు దానం చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి.